విజయవాడ వేదికగా ఘనంగా నిర్వహించనున్న చేనేత సమ్మేళనను విజయవంతం చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన ఓబీసీ మోర్చా పట్టణ మీడియా సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా ఓబీసీ మోర్చా ఇన్ఛార్జి, జంగారెడ్డిగూడెం అర్బన్ మండల్ ఇన్ఛార్జి, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మోడేపల్లి నాగు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత రంగ పరిరక్షణ, చేనేత కార్మికుల సంక్షేమం, ఆత్మగౌరవ పరిరక్షణ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ చేనేత సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 5వ తేదీ ఉదయం 9:30 విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేనేత సమ్మేళనం ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 8 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి భారీ శోభయాత్ర ప్రారంభమై తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు కొనసాగుతుందని ఆయన అన్నారు. పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎనగడప సతీష్ కుమార్ మాట్లాడుతూ చేనేత కళాకారులు, కార్మికులు, చేనేత సంఘాల నాయకులు, చేనేత కులాల పెద్దలు, మహిళలు, విద్యార్థులు, మేధావులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే చేనేత రంగ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ సమ్మేళనానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో ఓబీసీ మోర్చా పట్టణ పూర్వ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్, బీసీ నాయకులు కొంచాడ దేవేంద్ర, సునీల్ సాహు, పట్టణ బీజేపీ అధ్యక్షులు తాటికొండ సుధాకర్, బీజేపీ జిల్లా నాయకులు కొప్పాక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు ఎనగడపు సతీష్, జంగారెడ్డిగూడెం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ని. ఈ సంవత్సరం ఆగస్టు 5వ తారీఖున విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు చేనేతకారుల సమ్మేళనం జరుగుతుంది. కావున చేనేత కళాకారులు అందరూ తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా చేస్తున్న ఈ సమ్మేళనం తప్పనిసరిగా వచ్చి జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. అందరూ రండి, కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. జై బీజేపీ.